మాస్లోస్ హైరార్కీ థియరీ. ఈ మాస్లోస్ హైరార్కీ థియరీ ఏం చెప్తుంది అంటే, మనం ఏదైనా పని చేయాలి అంటే, ఏదైనా నేర్చుకోవాలి అంటే మోటివేషన్ వల్లే చేస్తాము. ఆ మోటివేషన్ ఎలా వస్తుంది అంటే, మనకు ఉన్నదానికంటే ఒక బెటర్ ప్లేస్లోకి వెళ్ళాలి అనే ఒక కోరిక వల్ల వస్తుంది. ఫ్రమ్ డిజైర్, ఫ్రమ్ బేసిక్ నీడ్స్ టు సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఓకే, సో ఎవరైనా మాస్లోస్ హైరార్కీ థియరీ అనగానే ఇలా ట్రయాంగిల్ వేయాలి, మనిషి కూడా ఇలాగే క్లైమ్ చేస్తాడు. ఒక స్టెప్ అయిపోయిన తర్వాత ఇంకో స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి అలాగా. సో ఈ మాస్లోస్ హైరార్కీలో మనకి బేసిక్గా 5 చెప్తాం అంతే. ఫస్ట్, ఫిజియలాజికల్ నీడ్స్. అంటే మనిషి ఫస్ట్ నీ దగ్గర ఏమీ లేకపోతే గాలి, నీరు, నిప్పు, భోజనం, షెల్టర్, వీటి కోసం ఓకే కష్టపడతాడు. ఓకే, వన్స్ మనిషికి ఫుడ్, వాటర్ ఇవి దొరికిన తర్వాత, షెల్టర్ దొరికిన తర్వాత, ఇప్పుడు నాకు ఒక సెక్యూర్ ఎంప్లాయ్మెంట్ కావాలి. ఓకే, నాకంటూ హెల్త్ కావాలి, నా పేరు మీద ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక పర్సనల్ సెక్యూరిటీ ఉండాలని అనుకుంటాడు. దాన్ని సేఫ్టీ నీడ్స్ అంటాం. ఆ సేఫ్టీ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడితో సాటిస్ఫై అవ్వడు, వచ్చేసినాయి కదా అని కూర్చోడు. నెక్స్ట్, ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, తినడానికి తిండి, నీరు, గుడ్డ అన్నీ ఉన్నాయి, ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కావాలి, ఒక లవర్ కావాలి, ఒక ఫ్యామిలీ కావాలి. ఓకే, నాది, నా వాళ్ళు అని చెప్పుకోవడానికి కొంతమంది కావాలి. వన్స్ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేయాలి, నాకు ఇప్పుడు సొసైటీలో పేరు కావాలి, రికగ్నిషన్ కావాలి, పవర్ కావాలి. దాన్ని ఎస్టీమ్ నీడ్స్ అంటాం. ఆ ఎస్టీమ్ నీడ్స్ కూడా అయిన తర్వాత మనకి సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే నేను ఈ సొసైటీకి ఏదైనా చేయాలి, నేను ఫిలాంథ్రఫిస్ట్ అనుకోవాలి జనాలు, ఆర్ నేను జనాల కోసం ఏదైనా చేయాలి అనే ఒక ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మాస్లోస్ హైరార్కీ థియరీ. మనిషి ఇలా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి అల్టిమేట్గా సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు అనేది. ఓకే, నెక్స్ట్, మెక్లెలాన్స్ థియరీలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ ఇందులో 3 విషయాలు ఉంటాయి, విచ్ ఇస్ అచీవ్మెంట్, ఎఫ్లియేషన్, పవర్. ఇవి ఎక్కడ యూస్ చేస్తావు అంటే, లెర్నింగ్ ఎన్వైరన్మెంట్స్ని మీట్ చేయించడానికి. ఇప్పుడు వాడు ఏ స్టేజ్లో ఉన్నాడో తెలుసుకొని దాని నెక్స్ట్ స్టేజ్ని చూపిస్తే, ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి వాడికి హెల్ప్ చేస్తానంటే వాడు నేర్చుకోవడానికి రెడీ అవుతాడు. ఓకే, సో అలా అనమాట. నెక్స్ట్, ఎక్స్పెక్టెన్సీ థియరీ ఇస్ గివెన్ బై విక్టర్ వ్రూమ్. ఓకే, బ్రూమ్ కాదు, వ్రూమ్. వ్రూమ్ ఏమంటాడు అంటే, విక్టర్ ఏమంటాడు అంటే, ఈ మోటివేషన్ అనేది ఎంత ఎఫర్ట్ పెడితే నాకు అనుకున్న రివార్డ్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తాడు. అక్కడ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏమిటి అంటే, ఎఫర్ట్ టు పర్ఫార్మెన్స్. ఎఫర్ట్ వల్ల పర్ఫార్మెన్స్ వస్తుంది. పర్ఫార్మెన్స్ ఎందుకు పెరుగుద్ది? పర్ఫార్మెన్స్ వల్ల రివార్డ్ వస్తుంది కాబట్టి. సో అక్కడ రివార్డ్కి వాల్యూ ఎంత అంటే, నా ఎక్స్పెక్టెన్సీ ఇంటూ ఇన్స్ట్రుమెంటాలిటీ ఇంటూ వ్యాలెన్స్. ఓకే, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే, అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఇంత కష్టపడితే నాకు 10 లక్షలు వస్తుంది, ఇంతే కష్టానికి నాకు ఒక 25 లక్షలు వస్తుంది. ఓకే, వాల్యూ పెరిగేసరికి నువ్వు ఆ 25 లక్షలు దానికోసం కష్టపడతావు, ఈ 10 లక్షలు దాని మీద కంటే. ఓకే, సో నువ్వు ఆ కష్టపడ్డం అనేది నీ ఎఫర్ట్ని పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి. దేనికి? ఆ రివార్డ్ గురించి. రివార్డ్ మీద ఎందుకు అందిస్తున్నావు? అక్కడ వ్యాలెన్సీ అంటే వాల్యూ ఆఫ్ ద రివార్డ్. ఆ వ్యాలెన్సీ పెరిగే కొద్దీ నువ్వు కష్టపడాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుద్ది నీకు. ఓకే, నెక్స్ట్, అడల్ట్ లెర్నింగ్ థియరీ. యాజ్ ఎ ట్రైనర్ యూ డీల్ విత్ అడల్ట్. స్కూల్ పిల్లలకు చెప్పావు కదా నువ్వు, ట్రైనర్గా నువ్వు కార్పొరేట్లో, ఆఫీసెస్లో మేనేజర్స్కి లేకపోతే ఎంప్లాయీస్కి చెప్తావు. సో వాళ్ళకి ఎలా చెప్పాలి, అసలు వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, ఆల్రెడీ అన్నీ తెలిసిన వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అంటే, అడల్ట్స్ చిన్నపిల్లల కన్నా డిఫరెంట్గా నేర్చుకుంటారు. ఎలా?
దే ఆర్ సెల్ఫ్ డైరెక్టెడ్ అండ్ గోల్ ఓరియంటెడ్. వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారు, నువ్వేం వెళ్ళి దిద్దించాల్సిన అవసరం లేదు. ఇది చెప్పింది మాల్కమ్ నోల్స్. ఈయన ఏమంటారంటే అసలు వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి అనేది వాళ్ళకి చెప్పి, ఓకే చెప్తే చాలు, వాళ్ళది ఎందుకు నేర్చుకోవాలి, వాళ్ళకి ఆల్రెడీ ఒక బేస్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సో దాన్ని యూస్ చేసుకొని ఈ లెర్నింగ్ వీళ్ళు కొత్తగా ఇప్పుడు నేర్చుకొని ఎక్కడ యూస్ చేయొచ్చు అనేది వాళ్ళకి తెలియాలి. దాన్ని బట్టి వాళ్ళ ఓన్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇవి ఎక్కడ యూస్ చేస్తారు, ఇలా అడల్ట్కి నేర్పించాలి అంటే కేస్ స్టడీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఇలాంటివి చాలా బెటర్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఎంబీఏలో మేనేజ్మెంట్ తెలియాలి అంటే రోల్ ప్లేస్, డిస్కషన్స్, సెమినార్స్, ప్రెజెంటేషన్స్ ఇవన్నీ మీరు చేస్తే మీకు అలవాటు అవుతుంది, మీకు తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి, ఇలా సాల్వ్ చేస్తే వచ్చే వేరే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా డిస్కషన్స్ వల్ల ఇదవుతుంది. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ థియరీ. ఈ లెర్నింగ్ థియరీలో ఏం చేస్తాం అంటే లెర్నింగ్ అంటే ఏం కాదు, జస్ట్ డేటా ప్రాసెసింగ్. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను ముందు ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకొని నాకు అవసరమైనప్పుడు తీసి వాడతాను. ఈ మాటలు ఎక్కడో విన్నట్టుంది కదా, మనం ఇందాక ప్రీవియస్ పార్ట్స్లో పైన చదివాం. ఓకే, లెర్నింగ్ ప్రాసెస్లో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సరీ మెమరీలో ఇనీషియల్గా ఇన్పుట్ వచ్చిన తర్వాత దాన్ని షార్ట్ టర్మ్ మెమరీలో పెట్టుకుంటాం, విచ్ ఇస్ అ టెంపరీ మెమరీ. అంటే మన ఎగ్జామ్కి ముందు మనం షార్ట్ టర్మ్ మెమరీలో పెట్టుకుంటాం. దాన్ని మనం ఎప్పుడన్నా యూస్ చేస్తే మిడ్ ఎగ్జామ్లో రాస్తే ఓకే ఏదో రాసినట్టు గుర్తుండి లాంగ్ టర్మ్ మెమరీలో పర్మనెంట్ మెమరీలోకి మారుతుంది. సో ఈ ప్రాసెస్లో ఎన్కోడింగ్ అండ్ రిట్రీవల్ అనే ఒక రెండు విషయాలు కూడా ఉంటాయి. ఎన్కోడింగ్ నీకు ఎలా అర్థమవుతుందో, ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని నీకు అర్థమయ్యేదిలో నువ్వు రిలేట్ చేసుకొని గుర్తుంచుకుంటావు. ఒక షార్ట్ కట్ పెట్టుకోవడమో ఇంకోటో నీకు గుర్తుండేలాగా నువ్వు గుర్తుంచుకుంటావు. ఓకే, అండ్ ఎగ్జామ్ టైంలో అది గుర్తు తెచ్చుకొని రాస్తావు. ఓకే, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే యూజ్ ఆఫ్ రిపిటేషన్, చంకింగ్ అండ్ న్యూమోనిక్స్. మళ్ళీ చదువుకోవడం, మననం చేసుకోవడం, సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, ఎన్కోడింగ్ అండ్ రిట్రీవల్, కీ కాన్సెప్ట్స్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ థియరీ, సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని చెప్పి బట్టి పడతాం కదా, దట్ ఈస్ కాల్డ్ రిపిటేషన్, చంకింగ్. ఓకే, ఈ పార్ట్కి ఇవి సైడ్ హెడ్డింగ్స్, ఈ పార్ట్కి ఇవి సైడ్ హెడ్డింగ్స్ అని పెట్టుకుంటావు చూడు, దట్ ఈస్ చంకింగ్. ఒక్కొక్క పార్ట్గా ఇప్పుడు మొత్తం ఫస్ట్ యూనిట్ని డిఫరెంట్ పార్ట్స్ కింద లైక్ డిఫరెంట్ థియరీస్, ఆ థియరీస్లో ఇదొక థియరీ, విక్టర్ రూమ్ ఎక్స్పెక్టెన్సీ థియరీ ఒకటి, అలా డిఫరెంట్ పార్ట్స్ పెట్టుకున్నాం చూడు, దట్ ఈస్ చంకింగ్. న్యూమోనిక్స్ అంటే షార్ట్ కట్స్ అనమాట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ థియరీ ఐపీటీ, ఇందులో ఏమేమి ఉంటాయి, ఎస్ఎస్ఎల్ఈ సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, ఎన్కోడింగ్ అండ్ రిట్రీవల్, ఎస్ఎస్ఎల్ఈ అలా గుర్తుంచుకున్నాం అనుకో, దట్ ఈస్ నథింగ్ బట్ న్యూమోనిక్స్. ఓకే, అంటే కాంప్లెక్స్ పెద్ద టాపిక్స్ని సింపుల్ స్మాలర్ టాపిక్స్గా గుర్తుంచుకోవడానికి వీలుగా చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ న్యూమోనిక్స్ ఆర్ ఓకే చంకింగ్. ఓకే, సో అలా నువ్వు ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకుంటావు.